వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను మీ జనని. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కూటమి గాలిలో మిగతా జిల్లాల తరహాలోనే ఆ జిల్లాలోనూ వైసీపీ కుదేలైంది. దీంతో అప్పటి వరకు వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేతలంతా ఓటమి పాలయ్యారు. తిరిగి ఈ జిల్లాలో వైసీపీ ఉనికి చాటుకోవడం కష్టమైనా అనిపించేలా పరిస్థితి కనిపించింది. కానీ తాజాగా సీన్ మారినట్లు తెలుస్తోంది. ఇవాళ నిర్వహించిన వైసీపీ ఆవిర్భావ వేడుకలు చూస్తే ఆ జిల్లాలో వైసీపీ గ్రాఫ్ పెరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఇంతకీ ఆ జిల్లా ఎక్కడో తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. గత ఎన్నికల్లో మిగతా జిల్లాల తరహాలోనే పల్నాడు జిల్లాలోనూ వైసీపీ కుదేలైంది. గతంలో ఎన్నోసార్లు వరుసగా గెలిచిన మాచర్ల వంటి నియోజకవర్గాల్లోనూ కూటమి గాలికి వైసీపీ ఫ్యాన్ ముక్కలైంది. రాష్ట్రంలో 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయిన వైసీపీకి పల్నాడులోనూ పరిస్థితి దయనీయంగా కనిపించింది. ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్న ఆ పార్టీ నేతలు క్యాడర్ మళ్లీ కోలుకోవడం కష్టమేనని భావించారు. ఒకవేళ కోలుకున్నా మళ్లీ పార్టీ జనంలోకి రావాలంటే కనీసం 5-10 ఏళ్లైనా పడుతుందని అంతా భావించారు. అయితే అదంతా తప్పని ఇవాళ జరిగిన యువత పోరు కార్యక్రమం నిరూపించిందట. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లాలో నిర్వహించిన యువత పోరు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగ యువత, వైసీపీ సానుభూతి పరులు కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. భారీగా తరలివచ్చిన జనంతో కలెక్టరేట్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. దీంతో ఇప్పటి వరకు వైసీపీని తక్కువ అంచనా వేసిన వారు కాస్త స్వరం మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాకముందే ఈ స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకోవడం చూస్తుంటే ప్రమాద గంటికలు మోగుతున్నట్లే భావించాలని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఓవైపు ఘోరమైన ఓటమి భారం, మరోవైపు కేసుల భయం వెంటాడుతున్న వైసీపీలోని యువత చెక్కు చెదరని అభిమానంతో, మొక్కవోని ధైర్యంతో ఇంత పెద్ద స్థాయిలో తరలివచ్చి యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చూస్తుంటే ఓడిన ఏడాదిలోనే వైసీపీ పడిలేచిన కెరటంలా మళ్లీ పుంజుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు రాజకీయ మేధావులు. పైగా గత ఎన్నికల్లో సీట్ల శాతంలో భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ ఓట్ల శాతంలో మాత్రం పెద్దగా వ్యత్యాసం లేదని, పైగా గత ఎన్నికల్లో వైసీపీ సింగిల్ గానే 41% ఓట్లను పొందిందని, కూటమి మాత్రం 3 పార్టీల ఓట్లతో గెలిచిందని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు వెంటనే చెల్లించడమే గాక నిరుద్యోగ భృతి, తల్లికి వందనం వంటి హామీలను నెరవేర్చాలని, వీటితో పాటు యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా సూపర్ 6 హామీలపై శీత కన్నేసిన వైసీపీకి జిల్లాలో తిరిగి ప్రాణం పోసినట్లే అన్న చర్చ సాగుతోంది. దీంతో వైసీపీ నాయకుల్లో జోష్ కనిపిస్తుండగా ఇవాళ ఆ పార్టీ హడావిడి చూసి కూటమి పార్టీల నేతల్లో గుబులు మొదలైందంటున్నారు. ఈ నేపథ్యంలో అదే ఊపును భవిష్యత్తులోనూ కొనసాగించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారట.